హలో, బాగున్నారా అండి? ఎలా ఉన్నారు? హౌ వాజ్ యువర్ డే అండి అని అడగాలన్నా కూడా భయం వేస్తుందండి బాబాయ్. ఇంత ఎవరినన్నా ఏం బాగున్నాంలేండి. నిన్న మా తోటికోడళ్ళతో గొడవ అయింది. మా ఆడబడి చచ్చిపోయింది. పొద్దున ఆఫీస్కి లేట్ అయిపోయింది. ఇదే ఎవరైనా ఏమైనా అడగాలన్నా కూడా భయం వేస్తుందండి. బాగున్నారా అని అంటే ఇవే ముచ్చట్లా అండి. మన లైఫ్ అంతా ఇంకా జీవితం అంతా ఇంతేనా? మంచి ముచ్చట్లు ఉండవా మన దగ్గర? ఉండాలే కదా. తోటికోడళ్ళ మంచిగా ఉండాలండి. మెయిన్ చెప్తున్నా, తోటికోడళ్ళ మంచిగా ఉండాలా. తన ఒంట్లో బాగాలేకపోతే నువ్వు చూసుకోవాలా, తన పిల్లలు బాగాలేకపోతే నువ్వు చూసుకోవాలా. నీకేమైనా తను చూసుకుంటుంది. అత్తమామకు బాగాలేకున్నా నువ్వు ఆఫీస్ దగ్గర నువ్వు రోజు ఉండు, నేను ఒక రోజు ఉంటా. ఒక మంచి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళాక నీ ఫంక్షన్కి వెళ్తా అని అనాలా. షఫుల్ చేసుకోవాలా వర్క్ అనేది. ఎంత బాగుంటుంది తెలుసా అంటే, ఒక తల్లి పుట్టిన పిల్లలము మనము పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారిళ్ళకి వెళ్ళిపోతాము, వంశం మారిపోతుంది, గోత్రాలు మారిపోతాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో నుంచో వచ్చిన వాళ్ళము మనము ఒక అత్తగారింటికి వచ్చిన తర్వాత మన వంశం ఒకటైపోతుంది, గోత్రం ఒకటైపోతుంది, మనం ఒకటైపోతాము కదా. దేవుడు ఎలా సృష్టించింది కదండి మన ఇద్దరిని అని మనం అనుకోవాలండి. అట్లా అనుకుంటేనే లైఫ్ చాలా హాయిగా ఉంటుంది. అక్క కదా పోనీలే అని వదిలేసుకోవాలా, చెల్లెలు కదా సరేలే అని తను కూడా వదిలేసుకోవాలా. సో అట్లా ఉంటే హ్యాపీగా ఉంటుందండి. తోటికోడళ్ళ మనం మంచిగా ఉందాము, మనం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. అంత పేరు వచ్చేస్తుంది తెలుసా. అమ్మో వాళ్ళతోటి కోడళ్ళ అమ్మో అని పేరు తెచ్చుకునేటట్టు ఉండాలి. మీరు మేము అందరం మంచిగా ఉన్నాం అనుకోండి, తోటికోడలు అందరి ఇళ్ళలో మగవాళ్ళది ఏం పనికిరాదు. మనం అనుకుంటాం కదా మందే రాజ్యం నడవాలి, మందే రాజ్యం నడవాలి అనుకుంటాం కదా. ఇట్లా చేస్తే మన రాజ్యం నడుస్తుంది. ఎందుకు నడవది చెప్పండి?